హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం మిత్ర మండలి. మూవీ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే ఇదే. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నాకైతే ఏం నచ్చలేదు మూవీ. ఏం కామెడీ అయ్యేది. అంతా మాట్లాడుకుందాం ఇన్ డెప్త్ రివ్యూలో. ట్రైలర్ చూసినప్పుడే ఎక్కడో కొడుతుంది అనుకున్నా, ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేశారు మూవీలో. స్టోరీ ఎలాగో లేదని కామెడీ సీన్స్ అయినా కరెక్ట్ గా రాయాలి కదా. ఏం రైటింగ్ ఏంటో, అస్సలు నవ్వురాని కామెడీ సీన్స్ తో బోర్ కొట్టే సీక్వెన్సెస్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సింపుల్ గా ప్లాట్ చెప్పాలంటే, ఒక పొలిటీషియన్ డాటర్ కిడ్నాప్ అవుద్ది. ఆ అమ్మాయి కిడ్నాప్ కి ఒక ఫ్రెండ్ గ్రూప్ కి లింక్ ఏంటి, వాట్ ఆఫ్టర్ దట్ అనేదే స్టోరీ. అయినా అంత మంచి క్యాస్ట్ ని పెట్టుకుని లైక్ సత్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లాంటి కమీడియన్స్ ని పెట్టుకుని ఆ రైటింగ్ ఏంటయ్యా? కొంచెం కూడా కామెడీగా అనిపించలేదు. ఎక్కడైనా కామెడీ సీన్స్ పేలుతాయని వెయిట్ చేశా, మూవీ అయిపోయింది కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని ఏం చెప్తాం గానీ అంతా ఒకే ఫ్లోలో ఉంటది మూవీ. ఎక్కడా బార్ అన్నదే పెరగదు. మూవీలో సాంగ్స్ అయితే ఓకేగా ఉన్నాయి. కామెడీ సీన్స్ మంచిగా వర్కౌట్ అవ్వాలంటే స్టోరీలో మినిమం ఎంగేజింగ్ ఆర్ రిలేటబుల్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, ఆర్ ఆర్గానిక్ గా అయినా అయి ఉండాలి. అది ఈ మూవీలో అయితే అసలు ఎక్కడా లేదు. నాకైతే ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. మూవీ చూడొచ్చా అంటే స్టోరీతో సంబంధం లేకుండా కామెడీ సీన్స్ ఉంటే చాలు అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే దెన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బాయ్ బాయ్.